అండి, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను చిక్కుడుగాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానండి, మీరైతే ఎలా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్, ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసాను ఒక 3. ఇవి కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాం. ఇవన్నీ ఎర్రగా అయినాయి కదా. ఇప్పుడు 1 స్పూను పసుపు. ఇప్పుడు చిక్కుడుగాయలు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా ఉడకబెట్టినా కూడా వీటిని ఒక 10 నిమిషాలు ఆయిల్ అనేది వేగనివ్వాలి. అప్పుడు చిక్కుడుగాయకు ఉన్న వాటర్ అనేది పోయి ఆ నూనె అనేది చిక్కుడుగాయ పట్టుకుంటుంది. సో 10 నిమిషాలు మనం దీన్ని వేగనిద్దాం. ఇవ్వండి, చిక్కుడుగాయలో నుంచి ఆయిల్ అనేది ఇలా రిమూవ్ అవుతుంది కదా. ఇలా వచ్చేదాకా వేయించుకుంటే చిక్కుడుగాయ పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. నేను చిక్కుడుగాయ ముందే నేను ఉడకబెట్టి ఉంచానండి. ఒక విజిల్ చిక్కుడుగాయలని ఉడకబెట్టి తీసుకున్నాను. ఒక 1/2 కేజీ తీసుకున్నాను ఉడకబెట్టి. ఇప్పుడు మంట పూర్తి సిమ్లో పెట్టుకొని మనం కారం వేసుకుందాం. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. అనుకోండి, నేను 3 స్పూన్స్ వేసాను కదా కారం. మేము స్పైసీగానే ఎక్కువగా కారం అనేది ఎక్కువగానే తింటామండి. మీరు కావాలంటే తగ్గించుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి. మంట అనేది పూర్తి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేద్దామండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టకుండా తురమండి, తురిమితేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లో చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా. ఇందాక మనం కారంలో వేసుకున్న ఉప్పు అనేది సరిపోదండి, మనం మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పడ్డది. ఫైనల్లీ కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. అంతేనండి, చిక్కుడుగాయ కర్రీ. ఎండు కొబ్బరిని తురిమేసి జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఇష్టంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేయండి.